హాయ్ అండి. సో న్యూ ఎన్ఎంసీ రూల్స్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2026 అండి. సో రెండు న్యూ ఎన్ఎంసీ రూల్స్ ఏంటంటే సార్, ఫస్ట్ రూల్ నెంబర్ 1 వస్తారు సార్, మనము ఏదైతే కంట్రీలో ఎంబీబీఎస్ చదువుతామో అదే కంట్రీలో మనం ఇంటర్న్షిప్ కూడా చేయాలండి. ఇప్పుడు జార్జ్ అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, చాలా కంట్రీస్ ఏం చేస్తారంటే ఎంబీబీఎస్ అక్కడ చదవండి, ప్రాక్టికల్స్ అమెరికాలో చేయండి, ఇంటర్న్షిప్ అక్కడ చేయండి, లేదంటే ఎంబీబీఎస్ కిర్గిస్తాన్లో చదవండి, ఇండియాలో వచ్చి మీరు ప్రాక్టికల్స్ చేయండి. సో ఆ డిగ్రీస్ వ్యాలిడ్ అవుతాయి, లేదా అబ్జర్వర్షిప్ అంటారండి. సో అబ్జర్వర్షిప్ వేరు, ఇంటర్న్షిప్ వేరండి. క్లినికల్ రొటేషన్స్ వేరు. సో ఇంటర్న్షిప్ అన్నా క్లినికల్ రొటేషన్స్ అన్నా ఓకే, కానీ బట్ అబ్జర్వర్షిప్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో అలా చేయకూడదు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. సో మీరు ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ ఒకటే కాలేజ్ ఒకే కంట్రీలో చదవాలి. అలా చదవకపోతే డిగ్రీ 100% ఇన్వాలిడ్. దాంతోపాటు ఇంకొక రూల్ ఏంటంటే, సో మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు సో ఆ కంట్రీలో స్టూడెంట్స్తో పాటు చదువుకోవాలి. మనకంటూ సపరేట్ కాలేజీలు, మనకంటూ సపరేట్ లెక్చరర్స్, మనకంటూ సపరేట్ అంతా సపరేట్ అయితే ఆ డిగ్రీ కూడా 100% ఇన్వాలిడ్. అందుకే ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ డిగ్రీ ఇన్వాలిడ్ అవడానికి ఇది ఒక రీజన్ అనమాట. ఈ రెండు రీజన్లో ఒక రీజన్.